వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో కూటమి అనుకూల మీడియా, కూటమి అంటాం కదా, టీడీపీ అనుకూల మీడియా చాలా తెలివిగా కొన్ని పనులు చేస్తున్నాము, చాలా తెలివిగా వైసీపీ మీద వ్యతిరేకతని, ద్వేషాన్ని ప్రజల్లో నింపుతున్నాము అని కొన్ని చేస్తారు, కొన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు, చేశారు కూడా. కొన్నిసార్లు అత్యుత్సాహంతో ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా ఎక్కువ. బంగారు బాతుగుడ్డు ఉంటుంది కదా, రోజు గుడ్డు పెడుతుంటే అది చాలదు, ఒకేసారి కోసుకుని తినేద్దామని నింపితే మొత్తం బ్లడ్ తప్ప ఏమీ లేనట్టు అది సెల్ఫ్ గోల్ అవుతుంది అనమాట. అలాంటి సెల్ఫ్ గోల్స్ కూడా కొన్నిసార్లు వేసుకుంటూ ఉంటారు. అది ఏంటి అని అంటే చాలా సందర్భాల్లో వేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కూడా అలాంటి సెల్ఫ్ గోల్ ఒకటి ఏంటంటే, ప్రభుత్వ బడుల్లో అలంకారప్రాయంగా ఆర్ఓ ప్లాంట్లు చాలా చోట్ల బిగించకుండానే వదిలేసిన వైకాపా సర్కారు. చాలా పెద్ద హెడ్డింగ్ తో ఈనాడులో వచ్చినటువంటి కథనం ఇది, ఎవరైనా చూడొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు మూలకు చేరాయి. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ యంత్రాలు పనిచేయకపోవడంతో విద్యార్థులు తాగినీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసిన గుత్తేదారు సంస్థలే 5 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నా, స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఏంటండి ఇది వార్త? కానీ ఒక సత్యాన్ని అయితే చెప్పారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఇది నాడు నేడు వైకాపా హయాంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమం నాడు నేడులో భాగంగా 2 విడతలుగా ఆర్ఓ ప్లాంట్లను సరఫరా చేశారు. 2 విడతలకు కలిపి దాదాపు 242.80 కోట్లు ఖర్చు చేశారు. అండర్లైన్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 242.80 కోట్లు ఖర్చు చేశారు ఓన్లీ ఆర్ఓ ప్లాంట్లకి పాఠశాలల్లో. అంటే ఏ స్థాయిలో నాడు నేడు కార్యక్రమం చేశారో చూడండి. పోనీ ఈ వార్త వచ్చిన కొత్తల్లో రాసినా కూడా దీనికి ఒక శాంటిటీ ఉండేది. ఎలాగా? అప్పుడే వచ్చారు కాబట్టి ఓహో వాళ్ళ హయాంలో అంత విధ్వంసం జరిగింది, చేశారు కానీ డబ్బు అయితే ఖర్చు పెట్టారు కానీ అది వృధా అయింది, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు అనేటువంటి దాన్ని కొంత నమ్మటానికి ఉండేది. ఓహో ఇలా జరిగిందా, కొంత మిస్యూజ్ జరిగిందా అని. 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు రాస్తున్నారు ఈయన్ని. అంటే ఈ 2 ఏళ్లలో వాళ్ళే చెప్తున్నారు, గుత్తేదారు సంస్థలు 5 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉండగా, ఆర్ఓ ప్లాంట్లు వాళ్ళు నిర్వహించాల్సి ఉండగా ఆ కండిషన్స్ కూడా పెట్టారు వైసీపీ గవర్నమెంట్లో. అధికారులు పట్టించుకోవట్లేదు అంట. మరి ఈయన పేటీఎంలు, పీటీఎంలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అని అద్భుతాలు చేసేస్తున్నాం మేము స్కూళ్ళల్లో, అసలు ఇంకా మరీ అసలు ఒక్కొక్కటి కూడా హార్వర్డ్ యూనివర్సిటీ లాగా, ఆయన చదివారు కదా అక్కడ, అలా ఉంటాయి అని చెప్పేస్తున్నారు కదా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. మరి ఆయన అధికారులు పట్టించుకోవట్లేదు ఏంటి? అంటే ఏదైనా బ్యాడ్ జరిగితే, ఏదైనా అక్కడ సరిగ్గా లేకపోతే, అవకతవకలు జరిగితే అది అధికారులది. ఏదైనా ఎప్పుడో అమావాస్యకి పున్నానికి ఒకటి ఏదైనా చేస్తే, ఒకరోజు ఫుడ్ పెట్టినా, లేదంటే ఈయన వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళతో తిన్నా, అది మాత్రం చాలా అద్భుతం అది. సో విద్యాశాఖ మంత్రి గారు మినిట్ టు మినిట్ దాన్ని మానిటర్ చేసేస్తున్నారు అని ఆయన్ని జాకిలు పెట్టి లేపేస్తారు. మరోపక్క విద్యార్థులు ఇళ్ల నుంచి సీసాలతో నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరోవైపు ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులకు తాగినీటి కష్టాలు పెరిగాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు మంచినీటి డబ్బాలు కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందించవచ్చు. ఇది ఈనాడుది ఈ కథనం, ఇది సాక్షిదేం కాదు. నోట్ దిస్ పాయింట్. కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే అంటే దృష్టి సారించట్లేదు. కూటమి ప్రభుత్వం ఏంటి? విద్యాశాఖ మంత్రి డైరెక్ట్ గా మాట్లాడాలి కదా, మరి ఆయనే కదా పాఠశాలలకి, లోకేష్ గారే కదా దీన్ని మానిటర్ చేయాల్సింది. చాలా చోట్ల ఆర్ఓ ప్లాంట్లను బిగించకుండానే వదిలేశారు. ఈ మొదటి 6 నెలల మినహా తర్వాత ఎప్పుడు పని చేయలేదు. ఇది పాసింగ్ కామెంట్. ఇది 6 నెలల తర్వాత పని చేయలేదు అనేటువంటిది సరే పని చేయలేదు అనుకుందాం కొన్ని చోట్ల. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. విద్యాశాఖ మంత్రి గారు చేయాల్సిన పని ఏంటి? అసలు ముందు ఏమన్నాయి చూడండి. ముందు మౌలిక వసతులు ఏమన్నాయి, పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు పనిచేస్తున్నాయి లేదా? ఎందుకంటే అవి పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ ఆర్ఓ ప్లాంట్లు బాగా పనిచేస్తున్నాయంటే అది పేరు ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. సో అది కాన్సెప్ట్. సో అమ్మో ఇన్ని ఆర్ఓ ప్లాంట్లు పెట్టేసేయని చెప్పేసి వీళ్ళు కనుక బాగా చేసేస్తే, అప్పటికీ ఈయన ఫస్ట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ అవన్నీ స్కూళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు అక్కడ ఈ నాడు నేడు స్కీమ్లో ఉన్నటువంటి డిజిటల్ బోర్డులు, బ్రహ్మాండమైన టేబుల్స్, కుర్చీలు అవన్నీ చూసేసరికి, ట్యాబ్లు, పిల్లల చేతిలో ట్యాబ్లు ఇవన్నీ చూసేసరికి అవన్నీ కనిపించిపోయాయి మీడియాలో. అప్పుడు గబగబ కంగారు పడిపోయి ఒక ప్రత్యేకంగా సెట్ వేసుకుని వీళ్ళే, అది పాఠశాలే కాదు, సినిమా సెట్టింగ్ లాంటి సెట్టింగ్ ఒకటి వేసి వీళ్ళు అక్కడ నిర్వహించడం జరిగింది పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత గుత్తేదారు సంస్థలు 5 ఏళ్ళు నిర్వహించాల్సి ఉండగా మరమ్మతులు సక్రమంగా చేయలేదు, కానీ బిల్లు మాత్రం చెల్లించేశారు. ఎవరు చెల్లించేశారు ఈ 2 years లో? గుత్తేదారులు నిలదీసి చేయించాల్సిన పని ఎవరిది? 2వ విడతలో 12,208 ఆర్ఓ ప్లాంట్లను పాఠశాలకు సరఫరా చేశారు. 2వ విడత పనులు పూర్తి కాకుండా ఎన్నికలు రావడంతో చాలా చోట్ల వీటిని బిగించలేదు. 2వ విడతలో కూడా ఫస్ట్ విడతలో
చాలా 242.80 కోట్లు. రెండో విడతలో మళ్ళీ 12,208 ఆరో ప్లాంట్లు. అప్పుడే ఎన్నికల ముందు అంటున్నారు చూడండి, ఎన్నికలు రావడంతో చాలా చోట్ల బిగించలేదు. అంటే ఎన్నికల ముందే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే రెండో విడత కూడా తెప్పించేశారు 12,208 ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లు. గుత్తేదారు సంస్థ 5 ఏళ్ళు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ గాలికి వదిలేశారు. వాళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వం మారిన తర్వాత గాలికి వదిలేశారు నిర్వహణ అనేటువంటిది క్లియర్ గా. 63.80 కోట్లు చెల్లించుండగా 7.32 కోట్లు మినహా మిగతా మొత్తం చెల్లించేశారంట. బిల్లులు చెల్లించేశారు అని వాళ్ళతో ఏదో ఉండుంటది. ఇది మన మరి బ్యాలెన్స్లన్నీ చెల్లించాలి కదా. అదైన తర్వాత మరి ఇప్పుడు రెండో విడతలో 12,208 ప్లాంట్లను సరఫరా చేసి 3 ఏళ్ళు కావస్తోంది. అంటే అన్ని అక్కడే వైసీపీ గవర్నమెంట్లో జరిగాయి. మరే 2 ఏళ్ల పాటు గుత్తేదారు సంస్థల నిర్వహణ బాధ్యత. నిర్వహణ సక్రమంగా చేయకపోతే వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గుత్తేదారు సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తే అన్నిటినీ నిర్వహణలోకి తెస్తారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అసలు యంత్రాలను బిగించకుండానే వదిలేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని దువ్వూరు నారాయణ రెడ్డి పాఠశాలలో కొత్త యంత్రాన్ని వృధాగా వదిలేశారు. నెల్లూరు వెంగళరావు నగర్ ఉన్నత పాఠశాలలో 750 మంది విద్యార్థులు ఉండగా అక్కడ ఏర్పాటు చేసిన ప్లాంట్లు పనిచేయట్లేదు. ఇలాంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి. కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు ప్రాథమిక పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ల నుంచి వచ్చే వృధా నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ లేక వినియోగించడం లేదు. చాలా క్లియర్గా అన్నీ కూడా ఆ గవర్నమెంట్లో జరిగాయి. బట్ వాటిని ప్రాసెస్ ఇది గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. పోనీ ఇది వెరీ బిగినింగ్ లో ఈ న్యూస్ రాసినా కూడా ఓహో వైసీపీ టైంలో కొంచెం ఇలాగ అవకతవకలు జరిగాయి అనేటువంటిది కొంత నమ్మే విధంగా ఉంటుంది, బిలీవబుల్గా ఉంటుంది. మరి ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇది రాసి అధికారుల నిర్లక్ష్యం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బట్ ఒకటి సెల్ఫ్ గోల్లో కూడా ఒక వాస్తవాన్ని ఒప్పుకున్నారు. వైసీపీ హయాంలో నాడు నేడు కింద పాఠశాలలో ఇంత గొప్ప పనులు చేశారు. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. 242.80 కోట్లు ఒక వాటర్ ప్లాంట్లు ఖర్చు పెట్టారంటే ప్రజలే డిసైడ్ చేసుకోవచ్చు వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యకిచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటి అని.